పెద్దలు కమ్మగడ్డ గారు కానీ దేవాస్పేట్ గారు కానీ అలాగే మరిగడ్డ గారు కానీ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు అందరూ నాకు తెలియజేసి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు క్రియాశీల కార్యకర్తల సమావేశం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారం. ఉదాహరణగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు తెలియజేస్తున్నాము. మరి ఈరోజు కూడా సంస్థాగత నిర్మాణంలో భాగంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో కూడా నూతన కమిటీలు వేసుకునే విధంగా మరి ఒక కార్యాచరణ రూపొందించి మరి దేశవ్యాప్తంగా కూడా కమిటీలు వేసుకునే విధంగా అది కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో వేసుకునే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఇక్కడ చాలామంది సీనియర్ బీజేపీ నాయకులు ఉన్నారు. మరి నేను వచ్చి పార్టీలో 1 సంవత్సరం అవుతూ ఉంది. కానీ మరి ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త, ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకుడు మీరు చేసినటువంటి త్యాగాల ఫలితంగా, మీరు మోసినటువంటి భారతీయ జనతా పార్టీ జెండా కారణంగా ఈరోజు భారతదేశానికి ఒక ఆదర్శవంతమైనటువంటి పరిపాలన నరేంద్ర మోడీ గారి రూపంలో అందించబడింది. మనం మోసినటువంటి బీజేపీ జెండా ఈరోజు భారతదేశంలో ప్రతి పౌరుడు గర్వపడే విధంగా మన భారతీయ జనతా పార్టీ పరిపాలన అందిస్తూ ఉంది. మరి గతంలో మనం చూసాం, చాలామంది పెద్దలు ఉన్నారు ఇక్కడ. మరి కాంగ్రెస్ పార్టీ పాలనలో మరి ఏ విధంగా దోపిడీ జరిగింది, మరి ఏ విధంగా కుంభకోణాలు జరిగాయి, మరి వారి బంధుప్రీతి, అశ్రిత పక్షపాతం, మరి వారి యొక్క కుటుంబ పాలన, వాళ్ళ వారసత్వ పాలన ఎలా ఉందో మనందరం చూసాం. కానీ కేవలం ప్రజా సంక్షేమం కోసం, దేశాభివృద్ధి కోసం మాత్రమే ఏర్పడ్డ పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి మన పార్టీ 1980 ఏప్రిల్ 6వ తారీఖున మరి ఏర్పడ్డప్పటికీ మరి మన మూలాలు జనసంఘ నుంచి, ఆ తర్వాత 1951వ సంవత్సరంలో మన జనసంఘ్ ఏర్పాటు చేయడం జరిగింది. శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు, డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు. ఆ తర్వాత మరి దుష్ట కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో మరి ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు వారు విధించినటువంటి ఎమర్జెన్సీ కారణంగా ఈ దేశంలో చీకటి పాలన కొనసాగుతూ ఉంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మన జనసంఘని జనతా పార్టీలో విలీనం చేయడం జరిగింది. తర్వాత 1980వ సంవత్సరంలో మన భారతీయ జనతా పార్టీ ఏర్పడ్డదన్న సంగతి ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా తెలుసు. మరి మన పార్టీ సిద్ధాంతుల పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే మిగతా రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయి ఈ దేశంలో. ఒక భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి ఇంత మంచి పరిపాలన ఎలా అందించగలుగుతుంది? మరి 1980 సంవత్సరంలో పార్టీ ఏర్పడ్డది భారతీయ జనతా పార్టీ. అనతి కాలంలో మరి ఇంత బలమైన శక్తిగా ఎలా ఏర్పడింది అని ఒకసారి ఆలోచిస్తే చాలా పార్టీలు ఏర్పడ్డాయి. మరి 1984 పార్లమెంట్లో మనం చూసుకుంటే పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షం 1984లో. ఆ రోజు కేవలం భారతీయ జనతా పార్టీకి 2 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. 2 పార్లమెంట్ సీట్ల నుంచి ప్రారంభమైనటువంటి భారతీయ జనతా పార్టీ ప్రస్థానం ఈరోజు చూస్తే 240 పార్లమెంట్ సభ్యులు, లోక్సభ సభ్యులు, 98 మంది రాజ్యసభ సభ్యులు, 1656 మంది ఎమ్మెల్యేలు, మరి కోట్లాది మంది కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ సొంతం. మరి ఎలా సాధ్యమైంది? రైతు సాధ్యమైందా? ఎందుకంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల మీద ఏర్పడ్డ పార్టీ కాబట్టి, సంస్థాగతంగా నిర్మితమైనటువంటి పార్టీ కాబట్టి, క్రమశిక్షణ పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ కాబట్టి రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానంగా ఈరోజు భారతదేశానికి ఉత్తమ పరిపాలన అందించడమే కాదు, ఈరోజు దేశంలో 15 రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇంకా 6 రాష్ట్రాల్లో
మరి మన పార్టీలో పొత్తులో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఉన్నారు. మరి ఎప్పుడైనా గతంలో చరిత్ర చూస్తే ఎప్పుడు సాధ్యం కాదు. మరి ఈ గతంలో మన ప్రీతమ ప్రధానమంత్రి స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఒక ఆదర్శవంతమైన పరిపాలన, అంటే ప్రధానమంత్రి అంటే ఇలా కూడా ఉంటారా, ప్రధానమంత్రి అంటే ఇలా కూడా ఉంటారా, పరిపాలన అంటే ఇలా కూడా ఉంటుందా అని చెప్పి అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో మగ్గినటువంటి దేశ ప్రజానికానికి ఒక ఆశా కేంద్రంగా భారతీయ జనతా పార్టీ కనిపించింది కాబట్టి మరి ఆ రోజు ఎంతో ఆదర్శవంతమైనటువంటి పరిపాలన ఇచ్చారు వాజ్పేయి గారు. తర్వాత ఈరోజు మనం చూస్తే 2014 నుంచి వరుసగా 3 పర్యాయాలు మరి భారతీయ జనతా పార్టీ ప్రజలు, మన భారతదేశ ప్రజలు పక్కన కట్టారంటే భారతీయ జనతా పార్టీ విలువలకి సిద్ధాంతాలకి ఇచ్చే విలువ ఏర్పాటుతో మరి ప్రజలు ఇలా మన దేశ ప్రజలు విశ్వసించారనడానికి ఇంతకంటే ఆదర్శం లేదు. మరి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా ఎన్నో త్యాగాలు పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ మన పార్టీ. ఈరోజు దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాం, వరుసగా 3వ పర్యాయం. మరి మన రాష్ట్రంలో చూస్తే ఈ రాష్ట్రంలో కూడా మనం ఈరోజు అధికారంలో ఉన్నాం. మరి గతంలో మరి పలు పర్యాయాలు అంటే 2099లో ఒకసారి, తర్వాత 2014లో ఒకసారి కూడా మరి భాగస్వామ్య అధికార పక్షంగా భారతీయ జనతా పార్టీ దేశంలో రాష్ట్రంలో ఉంది. మరి ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ, జనసేన, బీజేపీ తెలుగుదేశం పార్టీ ఈ 3 పార్టీల కలయికతో మరి ఎన్డీఏ భాగస్వామ్య పక్షం ఈరోజు ఈ రాష్ట్రాన్ని కూడా పరిపాలిస్తూ ఉన్నాం. మరి కార్యకర్తలు కేవలం మన పార్టీ సిద్ధాంతం ఒకటే మీ అందరికీ తెలుసు. వాడుతున్నాం.